ఫుడ్ బిజినెస్ లో ఒక చిన్న కంప్లైంట్ వల్ల రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. చిన్న కంప్లైంట్ ని ఇగ్నోర్ చేస్తే ఎంత డేంజరస్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. లిసన్ కేర్ఫుల్లీ. నెగటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సాటిస్ఫైడ్ కస్టమర్ 2-3% కి చెప్తాడు, అన్హ్యాపీ కస్టమర్ 10-15% కి చెప్తాడు. అందుకే స్మాల్ కంప్లైంట్ చాలా ఇంపార్టెంట్. స్మాల్ కంప్లైంట్ వైరల్ కంప్లైంట్ గా మారచ్చు. ఒక్క కస్టమర్ కంప్లైంట్ ఇగ్నోర్ చేస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న ఇష్యూ బ్రాండ్ రెప్యుటేషన్ ని డ్యామేజ్ చేయొచ్చు. కాంపిటీటర్ కి ఫ్రీ అడ్వాంటేజ్ ఇస్తారు. అన్హ్యాపీ కస్టమర్ నెక్స్ట్ టైం నియర్ బై రెస్టారెంట్ ట్రై చేస్తాడు. కాంపిటీషన్ ఆటోమేటిక్ గా గెయిన్ చేస్తుంది. ఆన్లైన్ రేటింగ్ స్లోగా డ్రాప్ అవుతుంది. ఒక్క 1 స్టార్ రివ్యూ కూడా ఫ్యూచర్ కస్టమర్స్ డిసిషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. రేటింగ్ తగ్గితే ఆర్డర్స్ కూడా తగ్గుతాయి. కస్టమర్ ట్రస్ట్ స్లోగా బ్రేక్ అవుతుంది. వన్స్ ట్రస్ట్ డ్యామేజ్ అయితే రిపీట్ కస్టమర్ అవ్వడం కష్టం. ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మంత్స్ పడతాయి. ఓనర్ కంప్లైంట్ ని ఇగ్నోర్ చేస్తే స్టాఫ్ కూడా నార్మల్ ప్రాబ్లం అని ఫీల్ అవుతారు. డిసిప్లిన్ స్లోగా డ్యామేజ్ అవుతుంది. కంప్లైంట్ అంటే ప్రాబ్లం కాదు, ఫ్రీ ఇంప్రూవ్మెంట్ సజెషన్. ఇగ్నోర్ చేస్తే నేర్చుకునే ఛాన్స్ మిస్ అవుతారు. బిగ్ మిస్టేక్ ఒకేసారి జరగకపోవచ్చు, కానీ స్మాల్ కంప్లైంట్స్ రిపీట్ అయితే బ్రాండ్ రెప్యుటేషన్ సైలెంట్ గా కొలాప్స్ అవుతుంది. రెస్టారెంట్ రన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.